గట్టెపల్లి మానేరు వాగులో నిర్వహిస్తున్న ఇసుక క్వారీని బంద్ చేయాలంటూ గత 11 రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేస్తున్నా స్పందించని ప్రభుత్వం, స్పందించని అధికారులు. సందర్భంగా నిర్వాహకులు గుర్రం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మానేరు వాగుకు ఇసుక టెండర్లు వేసింది. సుల్తానాబాద్ మండలంలోని గట్టెపల్లి గ్రామంలో ఉన్న మానేరులో గత కొద్ది సంవత్సరాల నుండి ఇసుకను తోడుతున్నారు. మానేరు వాగులో ఇసుకను లోతు నుండి తోడడం వలన ఈ ప్రాంతంలో ఉన్న భూగర్భ జలాలు మొత్తం ఎండిపోతున్నాయి. దాదాపు ఇప్పటి వరకు 100 నుండి 150 ఎకరాల వరకు పంటలకు నీరు అందక రైతులు బాధపడుతున్నారు. గత 11 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. వెంటనే దీనిపై అధికారులు స్పందించాలని గుర్రం శ్రీనివాస్ అన్నారు. అధికార నిర్లక్ష్య వైఖరి. జై మానేర్, జై జై మానేర్, జై మానేర్. కాపాడదాం కాపాడదాం మానేర్ వాగును కాపాడదాం 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 కాపాడదాం. అఖిల పక్షం, అఖిల పక్షం. జై మానేర్. ఈరోజు రిలే నిరాహార దీక్ష 11వ రోజుకు చేరుకోవడం జరిగింది. ఈరోజు 11 రోజులైనా కానీ అధికారులు ఏ విధమైన స్పందన లేదు. అధికారులు కాంట్రాక్టర్ల తొత్తులుగా మారి తప్పుడు జీవోలు ఇచ్చి ఈ గట్టెపల్లి గ్రామ ప్రజల తాగునీరు సాగునీరు ఇబ్బంది కలిగేలా జీవోలు ఇచ్చి ఈరోజు ఈ అధికారుల నిర్లక్ష్యంతో ఈ గట్టెపల్లి గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తున్నారు. కాబట్టి ఈ పోరాటాన్ని 11 రోజులు కాదు, ఎన్ని రోజులైనా పోరాడి ఈ గట్టెపల్లి గ్రామ మానేరు వాగును కాపాడుకుంటాం. ఇసుక రీచ్ను రద్దయ్యే వరకు పోరాటం చేస్తాం. ఈ పోరాడే గట్టెపల్లి గ్రామ ప్రజలకు ఒకటే తెలియనివనగా, ఈరోజు మన ఇసుక కనుక పోతే మనకు రాబోయే రోజుల్లో తాగునీరు సాగునీరుకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఊరు అంతా ఏకమై ఈ ఇసుక రీచులు రద్దయ్యే వరకు పోరాటం చేసి మనము ఈ పోరాటంలో విజయం సాధించితేనే తప్ప మనకు మనుగడ ఉండదు. రాబోయే రోజులలో మన భావి తరాలకు ఈ ఇసుక పోతే మాత్రం నీటికి సాగునీరు తాగునీరుకి ఇబ్బందులు అవుతాయి. కాబట్టి మనం పోరాడితే పోయేది ఏమీ లేదు. మన వానగారు ఇసుక కాపాడడం తప్ప మనం అవసరం అంటే మన ఒంట్లో నుంచి రక్తం చిందినా పర్లేదు, కానీ ఈ ఇసుక లారీ మాత్రం ఒక్కటి బయటికి పోకుండా మనం పోరాడదాం. మనము ఈ నీళ్లు, ఈ సాగునీరు తాగునీరు వెళ్ళకుంటే మనము వేరే ఊర్లకు వలసలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ముందే గమనించుకొని ఈరోజు మనం పోరాటాన్ని విజయవంతం చేసి మనం ఈ ఇసుక రీచ్ను రద్దయ్యే వరకు పోరాటం చేద్దాం. మన వలసలను మనం పోకుండా కాపాడుకుందామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ జీవోను రద్దు చేయాలి. వెంటనే కలెక్టర్ గారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయబడతాయి. కాబట్టి కలెక్టర్ గారు దీని మీద వెంటనే స్పందించి ఈ ఇసుక రీచ్ను వెంటనే రద్దు చేసి మాకు గట్టెపల్లి గ్రామ ప్రజలకు సహకరించగలరని కోరుకుంటున్నాను.